మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా ఈ చిత్రం నుంచి నయనతార ఫస్ట్ లుక్ లేదా వీడియో సర్ప్రైజ్ రానుంది. సంక్రాంతి విడుదల లక్ష్యంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కూడా అంచనాలను రెట్టింపు చేసింది. ముఖ్యంగా అనిల్ రావిపూడి అంటేనే ఎంటర్టైన్మెంట్ సినిమాలకు పెట్టింది పేరు. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా అనిల్ రావిపూడిది బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కాలేదు. మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేశాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో నయనతార శశిరేఖ అనే పాత్రలో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా స్వయంగా నయనతార ట్విట్టర్ వేదికగా అప్లోడ్ చేశారు. ఇప్పటికే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దసరా కానుకగా ఈ సినిమా నుంచి నయనతారకు సంబంధించిన ఒక వీడియో బయటకు రానున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అనిల్ రావిపూడికు ఫ్యామిలీ ఆడియన్స్ను ఎలా థియేటర్కు రప్పించాలో బాగా తెలుసు. అందుకని ఎక్కువ శాతం ఆయన సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలవుతుంటాయి. అలా సంక్రాంతి కానుకగా విడుదలైన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సంక్రాంతికి రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పెట్టారు. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నా సినిమాలో కూడా గోదారి గట్టుపైన అనే పాటతో సినిమా మీద హై క్రియేట్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించి మొత్తం అన్ని సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అలానే ప్రతి సాంగ్ మెగా అనే వర్డ్తో ఉండబోతుంది అని అధికారికంగా కూడా ప్రకటించారు. ఒక పాటతోనే హై క్రియేట్ చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్లో కీలక భాగమైన భీమ్స్ ఇప్పుడు మరోసారి తన సత్తా చూపించనున్నాడు. నిజమైన 2026 సంక్రాంతి మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పాలి. నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా కూడా విడుదల కానుంది. ఫస్ట్ లవ్ రివీల్ చేసిన తనూజ మరి ఇంత ముదురా? అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ చిరంజీవి స్టైల్ కలగలిసిమన శంకర వరప్రసాద్ గారు సినిమా భారీ విజయం సాధించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. దసరా అప్డేట్ మరింత ఉత్సాహాన్ని నింపింది.